హలో గైస్, గుడ్ మార్నింగ్. మరి మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసాము. మరి ఎందుకు లేసాము, మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటిది అనేది అయితే మరి ముందు వ్లాగ్లో చూద్దాం పదండి. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అవుతుంది. మరి మేము వెళ్ళేదైతే విజయవాడ. మరి వెళ్ళడానికి కారణం ఏంటంటే మొన్న బ్లాగ్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మరి ఎగ్జామ్ ఉంది, ఆర్ఆర్బీది ఏఎల్పి ఎగ్జామ్ మొన్న నేను రాశాను. మరి వాళ్ళైతే అన్నయ్యది ఉంది, మరి అది రావడానికి అయితే వెళ్తున్నాం. గైస్ మరి ఎగ్జామ్కి అయితే షిఫ్ట్స్ ఉంటాయి. మరి దాంట్లో అన్నయ్యది వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ పడ్డది. మరి అది రిపోర్టింగ్ టైం వచ్చేసి 7:30కి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9 to 10 ఉంటుంది. 60 minutes 75 బిట్స్ పెట్టాలి. గాయస్ మేమైతే టిఫిన్ చేద్దామని ఆగాం. మరి అదైతే బాడవా టోల్ ప్లాజా ముందే రామచంద్రపురం అనే విలేజ్లో. మరి ఇక్కడ వేడివేడిగా అయితే ఇడ్లీలు తీశారు, మనకి ఇచ్చారు. అదైతే టేస్ట్ చేసాం, మస్తు ఉంది గాయస్ టిఫిన్. ఎప్పుడన్నా ఈ రూట్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్ అయితే ఎక్సలెంట్ ఉంది, చట్నీస్ కానీ అవన్నీ మస్తు ఉన్నాయి. టిఫిన్ చేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. గాయస్ మనమైతే విజయవాడలోకి ఎంటర్ అయిపోయాం. మరి అన్నది కూడా సేమ్ సెంటర్ అక్కడే, అయాన్ డిజిటల్ జోన్. మనకైతే అది బెన్ సర్కిల్ నుంచి అరౌండ్ 9 kilometers వస్తుంది. మరి పదండి వెళ్దాం. గాయస్ మనమైతే వచ్చేసాం. చూడండి ఎంతమంది ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి. మా అన్నయ్య కూడా వెళ్ళాడు లోపలికి ఎగ్జామ్ రాయడానికి. మేమైతే ఇట్లా కార్లో కూర్చొని ఉన్నాం. మన అన్నయ్య అయితే ఎగ్జామ్ రాసి వచ్చేస్తున్నాడు. అడుగుదాం ఎలా రాశాడో. మరి ఎగ్జామ్ అయితే మంచిగా అటెంప్ట్ చేశాడంట. మరి నేనైతే ఈ గ్యాప్లో సెర్చ్ చేశాను, మనకు గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. సరే వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నాం, చూద్దాం. మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే కాబట్టి అప్పుడే ఫ్లైట్స్ అనేవి టేక్ ఆఫ్ అవుతున్నాయి. మనకైతే చాలా దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. గైస్ మేమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇంటర్నేషనల్ టెర్మినల్ అనేసి డొమెస్టిక్ టెర్మినల్ అనేసి ఉన్నాయి. మరి మేమైతే డొమెస్టిక్ దాంట్లోకి వెళ్ళాం. ఇక్కడ పార్కింగ్ ఓన్ రిస్క్ అనేసి స్లిప్ ఇచ్చారు. ఈ లోపలికి అయితే వెళ్దాం. మరి ఇక్కడ కార్ పార్క్ చేసి నార్మల్ లోపలికి అయితే వెళ్ళాం. మరి ఇక్కడ కార్ పార్క్ చేయడానికి ఓన్లీ 3 minutes టైం. మనకి ఎక్కువైతే మనకి 140 rupees ఛార్జ్ అంట మరి చెప్తున్నారు అది మైక్లో. మేమైతే నార్మల్గా చూసేసాం ఎట్లుంది ఏంటి అనేది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కార్ పార్కింగ్. మరి మేమైతే ఫ్లైట్ చూద్దాం అన్నట్టుగా వెళ్ళాం, కానీ మాకైతే ఏం కనబడలేదు. మరి అది ఎక్కడ కనబడుతుంది అంటే ఇంటర్నేషనల్ టెర్మినల్ సైడ్ కనబడుతుంది అన్నారు. మరి అక్కడికి వెళ్తే వీడియో అయితే తీయలేదు. మరి మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే పార్కింగ్ కోసం ఛార్జ్ చేశారు. మేమైతే బయటకు వచ్చేసాం గైస్. మరి ఇక్కడ షాపింగ్ చేద్దాం అన్నట్టు మేమైతే జూడియోకి వెళ్దాం అనుకుంటున్నాం. వచ్చేసాం జూడియో దగ్గరికి. మరి చూద్దాం స్టాక్ ఎలా ఉందో, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ అయితే నాకు అంత అనిపించలేదు, మరి ఇయర్ ఎండ్ కాబట్టి స్టాక్ అయితే తెప్పలేదు అనుకుంటా. మరి డిసెంబర్ కల్లా పెడతారేమో. మనకి సోకేకు కాబట్టి సరదాగా చిన్న క్లిప్ తీసుకున్నా. ఆకలి దంచుతూ ఉంటే మరి గోదావరి మిలిటరీ హోటల్ అని ఉంటే అక్కడికి వచ్చాం. ఇక్కడ చూద్దాం మెనూ అవన్నీ ఎట్లున్నాయో. మేమైతే లోపలికి వెళ్దాం పదండి. ఓకే, ఇక్కడ అంబియన్స్ అయితే అంతా మంచిగా ఉన్నది. మనం చూసి ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. మేమైతే ఒక నాన్ వెజ్ థాలీ, సీ ఫుడ్ థాలీ ఇచ్చాం. ఆ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్, అసలు మీరు మస్ట్ ట్రై. అదైతే మొన్న బ్లాగ్లో చూస్తుంటే ఆ ఖలీల్ బాయ్ హోటల్ కన్నా ఇది 100% బెస్ట్ గాయస్ అసలు. మనమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. మరి వెళ్ళే దారిలో పూల మార్కెట్ ఉందంటే చూద్దామని వెళ్ళాం. ఇక్కడ చూసుకోవచ్చు మంచి మంచి పూలు, అసలు మస్తు కలర్ఫుల్గా ఉంది గాయస్ మార్కెట్ అంతా. ఇక్కడైతే మనకు అంతా హోల్సేల్గా దొరుకుతాయంట. మరి మన పాల్వంచకు వచ్చేటివి కూడా మొత్తం ఇక్కడ నుంచే హోల్సేల్గా వస్తాయి. మరి ఆ బాబాయ్ చూసారు కదా ఎంత జోస్తో ఉన్నాడో. మరి మేమైతే ఆ బాబాయ్ చూసి అక్కడే పూలు కూడా తీసుకున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అయితే బస్ స్టాండ్ దగ్గర రాజీవ్ గాంధీ పార్క్ ఉంటుంది. మరి దాని పక్కనే ఉంది గాయ్. మేమైతే అక్కడ పూలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు ఇంకా మంచి సపోర్ట్ని ఇవ్వండి. నాకైతే కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఎట్లా చేయాలి ఏంటనేది. ఇది గాయస్, ఇంకా థ్యాంక్ యూ విజయవాడ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.